ఇది అబద్ధమైనటువంటి ఆత్మీయత. They'll think, oh, I'm so holy, I'm so fruitful. నేను చాలా పరిశుద్ధుని లేదా నేను చాలా ఫలాలు ఫలించేటువంటి వాడిగా ఉన్నాను అనుకుంటారు. This building will be destroyed one day. ఒక రోజు ఈ భవనం అంతా కూడా నాశనం అయిపోతుంది. But the body of Christ can never be destroyed. కానీ క్రీస్తు యొక్క శరీరం అనేది ఎప్పటికీ కూడా నాశనం కాదు. After you and I leave, we don't know what evil spirits will be roaming in this building. నీవు నేను లేనప్పుడు ఏ దురాత్మలు ఇక్కడ తిరుగుతున్నాయో ఈ బిల్డింగ్ లో మనకు తెలియదు. Right? అవును కదా? That's true. అది నిజం. So don't get confused about the house of the Lord. దేవుని యొక్క గృహము అనగా దాని విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. Especially among the Telugu Christians, they have all these false ideas. ప్రత్యేకంగా ఈ తెలుగు క్రైస్తవుల మధ్యలో ఈ అబద్ధపు ఆచారం లేదా ఈ ఆలోచనలు ఉన్నాయి. How many of them call the church building Mandiram, right? చర్చి ఈ బిల్డింగ్ ని మందిరం అని పిలుస్తూ ఉంటారు. What are you talking about? ఏమంటున్నావు?